వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విసి ఆలిన్. మనం ఇవాళ ఈజీగా సింపుల్గా టేస్టీగా బీన్స్ ఆర్ క్యాషూ నట్ కర్రీ చేసుకుందాం. సింపుల్గా చూపిస్తారు, అదిరిపోయింది అని చూసేద్దాం. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఇలాంటి మీ ఇంట్లో ఇలాంటి ప్యాన్ ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోవద్దు. ఇలాంటి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టండి ఫస్ట్. తర్వాత అలాంటి ప్యాన్ ఎందుకు పెట్టుకోవాలి వసీం? ఇలాంటి ప్యాన్ ఉంటేనే వచ్చింది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్యాన్ లో చేస్తే ఎలా వచ్చిందో నాకు తెలియదు. దీని కామెంట్లో వేసుకుంటారు, నిన్ను చూడు. టేస్ట్ అయితే సూపర్ గా వస్తుంది. ఇలాంటి ప్యాన్ వేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఫస్ట్. ఆనియన్ లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ వేయాలో ఏమేమి వేయాలో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే లైట్ గా ఆనియన్స్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయి, చేంజ్ అవ్వగానే క్యాష్యూస్ వేయాలి. క్యాష్యూస్ వేయాలి. మన మాట్లాడితే నేను చేంజ్ చెప్తున్నా. ఫస్ట్ వంట ఇలా క్యాష్యూస్ కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ వేయాలి. అది కూడా చూపిస్తాను ఎలా వేయాలనేది. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, నేను వంట చేస్తుంటే బాగా స్మెల్ వస్తుందంట. మా అత్త వచ్చింది ఇప్పుడే, కానీ ఇంకా నేను మసాలా కూడా వేయలేదు. స్మెల్ వస్తుందని వచ్చింది, కావాలని వచ్చింది మా పొద్దుగూకులు. ఇవాళ జీడిపప్పు, క్యాష్యూ నట్స్, తర్వాత బీన్స్ కర్రీ. తర్వాత లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టమాటోస్ వేయాలి. టమాటోస్ వేసిన తర్వాత ఎమ్మటిని కొంచెం పసుపు వేయండి. టమాటోస్ కొంచెం బాగా మగ్గిపోవాలన్నమాట. ఇలా మీకు కూడా ఎప్పుడైనా వంట చేయాలి, ఛానల్లో ఇలా పోస్ట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్, చాలా మందికి కోరిక ఉంటుంది. అలా మీకు కూడా ఏమైనా కోరిక ఉంటే కనుక మాకు కామెంట్ చేయండి. మీ ఇంటికి వచ్చి మేమే వంట చేసి మీ దగ్గరే ఉండి చేస్తున్నప్పుడు మొత్తం రికార్డ్ చేసి ఛానల్లో పోస్ట్ చేస్తాము. అలా కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర. ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. ఇలా లైట్గా మగ్గిని ఒకసారి చూడండి. లైట్గా ఇలా మగ్గిన తర్వాత ఇంకొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మేము మసాలా యాడ్ చేద్దాం. ఏం వసి మీ అత్తను పంపించేసావు? మామూలుగా వచ్చింది ఏందా అని. ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం దీంట్లోనే. దీంట్లో కొంచెం మగ్గిన తర్వాత కారం వేద్దాం. ఒక 2 స్పూన్స్ వేయండి కారం. మేము టేస్ట్ అకార్డింగ్ చేసుకోండి కారం. తర్వాత దీంట్లో సాల్ట్ వేయండి. సాల్ట్ వేయకపోతే కనుక ముక్కకి పట్టదు, బీన్స్కి సాల్ట్ పట్టదు అనమాట. అందుకే సాల్ట్ వేసుకోండి తగినంత. తర్వాత ఒకసారి కలిపేయాలి బాగా నీట్గా. వసీం, ఏదైనా చిట్కా చెప్పు, వంటింటి చిట్కా. వంటింటి చిట్కా ఏం లేదు. ఇలాంటి పాత్ర బాగా నీట్గా రావాలంటే కనుక, మీరు బాగా క్లీన్గా ఉండాలంటే ఒక పనం పైన పెట్టుకోండి. డైలీ ఒక 200 ఇచ్చేసి అయితే నీట్గా కడిగిద్ది. మన వల్ల కాదు కడగడం. ఇది పనం పైన పెట్టుకుంటే బాగా నీట్గా కడిగే చెల్లిద్ది. 200 నువ్వు ఇస్తావారా? 200 కాదు, నెలకి 3000 ఇవ్వాలరా. అప్పుడే వాళ్ళు వస్తారు. నీకు 10,000 ఇస్తే వెళ్తావు, చేస్తావా? మరి నాకు రాదుగా. ఇవ్వండి. ఇలా బీన్స్ అన్ని నీట్గా కడిగింది ఇలా తీసేసి దీంట్లో యాడ్ చేసేయండి. మోస్ట్లీ చెప్తున్నాను, ఇలాంటి ప్యాన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మా ఇంట్లో ఇంకేం లేవు, ఇవే ఉన్నాయి. నేనైతే బీన్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే బీన్స్ మా ఇంట్లో కొంచెం లైకింగ్గా తింటారు. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాం. మీరైతే మీ ఇష్టం. నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను. 1/2 kgకి బీన్స్ చాలా వస్తాయి. మీరు టేస్ట్ ఒక 1/4 kg అంతా తీసుకోండి. ఎక్కువ మెంబర్స్ లేకపోతే, మేమైతే 2 మెంబర్సే, బట్ మేము ఎక్కువ తింటాం కర్రీ. రైస్ చాలా తక్కువ తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకుంటాం. అందుకని చెప్పి మాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం మేము ఇలాంటి.
ఇలా అన్నమాట. ప్రాపర్గా మిక్స్ అంటే బాగా మిక్స్ చేయండి. నీట్గా మిక్స్ చేసి అయిపోయిన తర్వాత మిక్సీకి వేయాలా వచ్చి మిక్సీకి వేసి పేస్ట్ చేసుకుని మొహాన్ రాసు. తర్వాత ఇలా నీట్గా కలిపేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఎందుకు అంటే దీంట్లో కొంచెం లైట్గా పచ్చి వాసన ఉంటుంది, గ్రీనీగా. అది పోవాలంటే బాగా మిక్స్ చేస్తే అది మసాలా పట్టి ఆ వాసన ఉండదు. కొత్తిమీర అయితే లాస్ట్లో యాడ్ చేయాలి, ఇప్పుడే కాదు. అరే కొంచెం జీడిపప్పు పెట్టమన్నా కదరా. జీడిపప్పు ఉన్నాయి మొత్తం దింగి తిన్నావు. ఆడ 1/2 కిలో తెస్తే మొత్తం సగం తిని సగం పెడితే ఇంకేడున్నాయి. దీంట్లో బయట మసాలాస్ ఏమి యాడ్ చేయొద్దు. గరం మసాలా, చికెన్ మసాలా అవి ఏమి వద్దు. అవి వేస్తే టేస్ట్ మారిపోయింది, బీన్స్ టేస్ట్ అర్థం కాదు మనకి. ఇలా అయితే నార్మల్గా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం. 5 మినిట్స్ అది బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఓకే, అప్పటిలోపు చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికెలో వచ్చేస్తా. ఇదైతే ఇప్పటికైతే మగ్గుతుంది ఫ్రెండ్స్. వాటర్ అయితే అప్పుడే యాడ్ చేయొద్దు. వాటర్ అయితే మ్యాక్సిమం అప్పుడే వేయకూడదు, ఎందుకంటే దాంట్లోంచి వాటర్ వస్తాయి బీన్స్లోంచి. ఇలా అవుతుంది, కొంచెం బాగా కుక్ అవ్వాలి. చూస్తారు కదా, ఇలా ఆయిల్ అయితే పైకి రావాలి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. వసీం సరదాగా ఒక సాంగ్ పాడరా, ఎంటర్టైన్ చెయ్యి మన సబ్స్క్రైబర్ని. నాకు రావులే పాటలన్నీ. చూపి ఒకసారి. ఇదిగో ఇలా వాటర్ ఇంత ఉన్న తర్వాత కొంచెం సాల్ట్ ఎలా సరిపోయిందో లేదో కొంచెం చూడండి ఒకసారి. సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేస్తాను. సాల్ట్ అయితే ఇంత. కారం అయితే చాలు, ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఉన్నా మేము తినము. ఎక్కువ స్పైసీ నార్మల్గా జస్ట్ ఎలా ఉంటుందో నార్మల్గా అలా వేసుకోండి కారం. ఎందుకంటే ఎక్కువ స్పైసీ తెస్తే దీనికి పట్టదు, బీన్స్ కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ టమాటోస్ వేసుకోండి, లేకపోతే అస్సలు గ్రేవీ రాదు. తీసుకొని మాట్లాడండి. అట్లా వెళ్ళి అట్లా వచ్చారు మళ్ళీ. మాకు సబ్స్క్రైబర్స్ ఎంటర్టైన్మెంట్ కావాలి. నేను కూడా పడతాను కదా దాంట్లో. పడతారు. ఏంది గుమగుమలు వస్తున్నాయి, ఏం చేస్తున్నావు? నీకు ఇందాకే చెప్పాను నేను ఏమని. కంటెంట్ కోసం వచ్చింది కావాలని ఫ్రెండ్స్, వీడియోలో కనిపించడానికి వచ్చావా, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అక్కడ ఇంకా స్మెల్ కూడా స్టార్ట్ కాలేదు. అవును, స్మెల్ వస్తుందిగా. ఏం వేస్తున్నాడో, చికెన్ మటన్ ఏం చేస్తున్నాడని చూద్దాం. ఇవాళ సాటర్డే బీన్స్ అండ్ క్యాష్యూ నట్ కర్రీ. కానీ అబ్బో భలే వస్తుంది స్మెల్. ఈ మన వీడియోలు పడాలయ్యా, ఇవన్నీ హైలైట్ చేయండి. అందుకే కావాలనే వచ్చింది, వీడియోలో పడాలా, హైలైట్ చేయాలని. ఇల్లంతా అబ్బో ఏందని అంటారు. టేస్ట్ చూడు ఒకసారి. ఏంటి గుమ్మగుమ్మలు భలే వస్తుంది స్మెల్. అంత సీన్ లేదు, బాగానే ఉంది. నిజం చెప్పారా, ఉంది, బాగుంది, సూపర్ గా ఉంది. ఉప్పు సరిపోయిందా? సరిపోయింది, టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. ठंडा हाथ ले जी అట్లా జాత ఇన్సల్కో. ఇలా ఇంకొంచెం వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇదైతే మగ్గిపోయింది, కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆపేద్దాం. స్మెల్ అయితే ఎదిరిపోయింది. చూడండి, ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది. లైట్గా కొంచెం వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ కూడా ఇంకిపోతే ఇంకా కొత్తిమీర వేసి ఆపేసుకోవడమే. పక్కన అన్నం ఉడుకుతుంది, వేడి వేడి అన్నం కర్రీ మస్తు ఉంటుంది, సూపర్ ఉంటుంది.
సూపర్ లాగిద్దామా పొట్టు పట్టిద్దామా మామూలుగా ఉండదు వల్ల. కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్ గా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఒక 1 minute మూత పెట్టేసి ఆపేద్దాం. మూత పెట్టాలి. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ భలేగా వస్తుంది మూత తీయంగానే. సూపర్ ఉంటది కర్రీ అయితే. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. ఇలాగే మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే కనుక మీకు ఏ కర్రీస్ కావాలనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కన్ఫామ్ గా మీకు అది నాకు రాకపోయినా నేర్చుకొని మరి చేస్తాను. ఓకేనా? బాయ్. వసీం నెక్స్ట్ వీడియో మీ అత్త చేయాలి. నెక్స్ట్ వీడియో మా అత్తకి చెప్తాను. ఏదైనా కర్రీ చేసిద్దేమో అడుగుతాను. ఆమెకి ఎక్కువ కర్రీస్ రావు, బట్ అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. రిక్వెస్ట్ చేస్తాను. ఈ రోజు భోజనం మీ ఇంట్లోనే. కర్రీ సూపర్, స్మెల్ భలేగా వస్తుంది. ఓకే ఫ్రెండ్, బాయ్.